హైదరాబాద్ లగ్జరీ కార్ల కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లగ్జరీ కార్ల డీలర్ బస్రత్ ఖాన్ ఇళ్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే బస్రత్ ఖాన్ ని అరెస్ట్ చేసిన డీఆర్ఐ లగ్జరీ కార్ల ట్యాక్స్ ఎగవేత కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, ఎన్ని కార్లు ఇతను అమ్మాడు, ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టాడు, లెక్కలేమన్నా తేల్చారా? ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారుల సోదాలన్నీ కూడా ముగిశాయి. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంజ్ లో 6 గంటలుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పదుల సంఖ్యలో లగ్జరీ కార్లను అమ్మినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా ఏదైతే లగ్జరీ కార్ల వ్యవహారానికి సంబంధించి లగ్జరీ కార్లు అమ్మకానికి పెట్టిన సమయంలో పన్నులలో హెచ్చుతగ్గులు చాలా భారీగా వ్యత్యాసాలు గుర్తించిన కోసం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా బసరత్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అతనికి సంబంధించిన హై ఎండ్ వాహనాలకు సంబంధించి తక్కువ ధరకు చూపించి కస్టమ్ డ్యూటీ ఎగ్గొట్టాడనేది ఇప్పటికే డిఆర్ఐ అధికారులు గతంలో కేసులు కూడా నమోదు చేశారు. ప్రభుత్వానికి సుమారు 25 కోట్లకు పైగా నష్టం వాటిల్లోనేది ఇప్పటికే డిఆర్ఐ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అంటే ఇతని మోడస్ ఆపరెండి ఎట్లా ఉండేది తెలుసా? ప్రస్తుతానికి అయితే అమెరికాతో పాటు జపాన్ నుంచి తెచ్చినటువంటి కార్లకు సంబంధించి ఇప్పటికే డిఆర్ఐ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో పూర్తిగా లగ్జరీ కార్ల వ్యవహారానికి సంబంధించి కస్టమర్లు ఎంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం షోరూమ్ లలో అన్ని కార్లలో ఇప్పటికే సోదాలు నిర్వహించడం, అందులో డాటాను కూడా సేకరించడం జరిగింది. కార్లు కొన్న వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖులు, విఐపీలు, రాజకీయ నాయకులందరూ కూడా కార్లు అతని దగ్గర తీసుకున్నట్లు వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే అమరేందర్, థ్యాంక్ యూ.